ఫ్రీ బస్సులే కదా అని ఇంకో బస్సు వెనకాల వస్తుంది రాండ్రమ్మ దానికని వాళ్ళు నడిపించుకుంటూనే పోతుండ్రు. టైలర్ కింద పడని ఏమన్నా పడని. ఈడ స్టేజ్ అయితే అక్కడ ఆపుతుండ్రు. బస్ స్టాండ్ అక్కడ నుంచి ఉరికేతాకలా ఇరిగిపోతుంది. కాలు కుంటిది గుండిది అయితే ఇరిగిపోతుంది. అదొక్కటే కాంగ్రెస్ చేసిన పని. ఇంకా ఏమీ లేదు. రేషన్ కార్డులు లేవు. అది పింఛని నాకైతే పింఛన్ లేదు, ఏమీ లేదు. రేషన్ కార్డు లేదు. 4000 కాదు 2000. ఆయన నయం 200 కానీ చెల్లి 2000 చేసాడు కేసీఆర్ నయం. ఇది అది కూడా లేదు. తులం బంగారం లేదు, అర్ధ తులం కూడా లేదు. అదే వేస్ట్. కేసీఆర్ కిట్టు ఆయన కిట్టు చేసిండు. ఆ అదేందో మీన్కి వెళ్ళిపోతుంది చూడు, అది పెట్టిండు. ఇప్పుడు అవన్నీ కూలగొట్టనికే ఈయన వచ్చిండు. 2 సంవత్సరాల నుంచి ఈయన చేసిన పని ఏంటంటే గుద్దుకొని సాగుండి ఆడోళ్ళు పడుండి మొగోళ్ళు నిలబడుండ్రి, మీరు ఆడోళ్ళు చచ్చిపోండి. పైసలు వద్దొద్దు. ఆ ఫ్రీ బస్సుల మాటనే వద్దు. ఎందుకంటే అలిగే ఆడోళ్ళు అత్తగారింటికి పోమ్మని కూడా ఆయన చెప్పిండు. ఎవరు? రేవంత్ రెడ్డి చెప్పిండు. ఏడా అసెంబ్లీలో ఏం చెప్పిండు? రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే మొగడు పెండ్లం కొట్లాడితే నేను ఫ్రీ బస్ ఇచ్చిన కదమ్మా, చక్కగా మొగనికి తెలియకుండా పోయిరండి అని చెప్పిండు అనమాట. ఇప్పుడు పెండ్లం మొగడు ఇడిపోమ్మని చెప్పడమే ఆయన, ఇంకా ఇడగొట్టడం ఏంది చెప్తున్నాడు ఇంకా ఆయన. ఇక ఇట్లాంటప్పుడు ఆడవాళ్ళకి ఏం రగ్గు వచ్చిందంటే మొగడు ఎక్కడన్నా పోయినాక ఫ్రీ భాషే ఉంది కదా పినాయిల్ తాగదామని పోతున్నారు. అక్కడ పోతున్నారు. నెలకొక్కసారి పోయేది వారానికి 2 సార్లు పోయిస్తున్నారు, వస్తారు. ఫ్రీ బస్సే కదా. ఆ నుంచి ఆడు కూడా ఇంటికి బస్ వేసినట్టే బాగుండని చూస్తున్నారు. ఇంకా నాయసోటోళ్ళు ఇంటి దాకా రాదు. మళ్ళీ ఆటోకి పైసలు పెట్టాలి. పైసలు పెట్టని పానం కదా, పైసలు పెడితే బాగుండు. పైసలు ఆటోల మన్ను కొట్టిండు, నోట్లే ఆటోలకు కొట్టిండు. మాకు పైసలు ఏమొద్దు. ఈ పిరి బాసు వద్దు, పైసలు వద్దు. పిరి బాసులు ముందు మానిపోయాలి. చచ్చిపోతున్నారు మంది. ఏం లాభం దానివల్ల ఎంత కరెంటు ఫ్రీ అని కరెంటు గంట 2 గంటలు కరెంటు తీస్తున్నాడు. పోతుంది. నీళ్లు 4 రోజులకు 3 రోజులకు వచ్చే నీళ్లు అర్ధ గంట 2 గంటలు వచ్చేది. అది వరకు నీళ్లు ఇప్పుడు అర్ధ గంట ఇడుస్తుండే. నీళ్లు బిల్లు ఎందుకు కడతలేము? బిల్లు కడుతున్నాం, అన్నిటికీ బిల్లే లేదు. ఫ్రీగానే అప్పుడు నీళ్లు 24 గంటలు నీళ్లు వచ్చేది. మాకు కరెంటు కూడా ఫ్రీగా మంచిగా వచ్చేది. ఇప్పుడు ఈయన వచ్చినాక దళిద్రం చుట్టుకుంది. ఏమి లేదు. అసెంబ్లీ కాదు ఇంకా నేను ఆడికి ఇట్లా వస్తా. 16 అసెంబ్లీ కూడా మాట్లాడతా ఆయనతో. ఆయన మా ఊరు అల్లుడే, ఎవరో కాదు ఆయన. మా ఊరు అల్లుడే. వాళ్ళ వదినే మా ఊరు ఆమెనే. ఇంకేం చేస్తాం? అల్లుని తిడతారంటే పొరపాటు అయినప్పుడు అందరినీ తిడతారు. కానీ అయితే ఏం చేయమంటారు? మంచి పనులు చేస్తే కదా మరి. ఏం చేసిండ్రు? మంచి చూపెట్టమని ఏం చేసిండ్రు వాళ్ళు? మంచి ఏడ గంటల పడుతుంది చెప్పండి మీరే. బతుకమ్మ చీరలు ఏదో ఆమె పుణ్యమా అంట వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. ఆమె సొంత డబ్బులతోనే ఆమె లేకున్నా అంత బాధలుండి కూడా మనుషులకు చీరలు పంచింది. ఇప్పుడు మరి బతుకమ్మను పేజ్ పిచ్చింది, అదంతా మీటింగ్ పెట్టించింది. మరి వీళ్ళేది? వీళ్ళు వచ్చిన ప్రభుత్వం ఏది? మరి 2 సంవత్సరాల నుంచి వీళ్ళు పెట్టలేదే బతుకమ్మ చీరలు. ఎన్నడు ఈసారి సంక్రాంతికి పోయినాక కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతున్నాయో అవే కొత్త పాత వేసి అప్పటికి ఎలక్షన్లు అప్పుడు దండాలు పెట్టి అవి ఇస్తుండొచ్చు. కానీ సొంతంగా మాత్రం వీళ్ళు కట్టలేరయ్యా. వీళ్ళతో కాదు, కానే కాదు వీళ్ళతో. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కదా, ఇంకా ఏంది? ఇంకా ఆయననే కదా ముఖ్యమంత్రి. మరి ఏమైతుంది ఆయనతో? ఎన్ని చెప్పిండు సార్, ఎన్ని చెప్పిండు? 1 or 2 నా సోడ అయితే బోల్రవాడే మంచిగా నాకు వస్తాయి కదా, నాకు పింఛన్ వస్తుంది కదా, నాకు రేషన్ కార్డు వస్తుంది కదా, నేను సంక్రాంతి కదా అంటే అయ్యో నీ కాలు ముక్త బాంచానంటే నీ చెల్లి నడువ అంటున్నారు. అంతే. ఆయన చూసే అవకాశం కూడా లేదు, మాట్లాడేది కూడా లేదు. అప్పటికేమో దండాలు, బొట్లు, దండాలు, నమస్కారాలు. ఇప్పుడు చూసి ఇంత మా ప్రజల్లేంది? ఆయన గెలవలేడు కదా సార్, గెలవడు కదా. మరి ఫ్రీ బస్సులు ఒక్కటి ఎందుకు ఎట్టినా గుద్దుకొని సావనికేనా? మనసులు టైలర్ కింద పడి సావనికేనా? మళ్ళీ మొగోళ్ళు ఎందుకు టికెట్? వాళ్ళు ఓటేస్తలేరా నీకు? ఆడోళ్ళది మొగోళ్ళది ఒకతాన పెట్టేసిండు రేటు. కరెంటు బంద్ చేసి ఏముంది అర్ధగంట బంద్ చేసిండు అంటే ఆడోళ్ళది మొత్తం అయిపోయాయి. అక్కడ తీస్తుండు మంచిగా. నేను మంచిగా చెప్తా, ఇక్కడ తీస్తున్నాం అని చెప్తా కూడా చెప్తా, నాకు భయమేం కాదు.
నాకైతే ఆయన వచ్చినప్పటి నుంచి అసలు ఏమీ మంచిగా లేదు. ఏమో ఆయన వస్తే అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే అమ్మ నయం కదా అనుకున్నా. ఏది 2 సంవత్సరాల నుంచి ఏది లేదు, ఉన్నది కూల్తలేదు, లేనిది పోతలేదు, ఉన్నాయి ఇంకా ఉరగొట్టేటట్టున్నది పరిస్థితి. అప్పులు చేసిండు ఆయన, అందరికి పెట్టి అప్పులు అయిండొచ్చు ఆయనకు. ఎవరికి పెట్టక ఇంట్లో పెట్టుకోలే ఆయన, అందరికి పెట్టి అన్ని చేసి అప్పులు అయింటాయి ఆయనకు. అంతేగాని సొంతంగా అన్ని ఇంట్లో పెట్టుకొని అన్ని చేసుకొని ప్రజలకు ఏది చేయకుండా ఏం చేయకుండా అయితే మాత్రం కాలేదు. ఆయన అందరికి పెట్టినందుకు అయిండొచ్చు ఆయనకు అప్పులు, నేను కాదని చెప్తలేను, ఆయన సొంత విషయానికైతే కాదు.